వానికి స్తోత్రాలు. మీ అందరికీ మరొకసారి ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందామండి. దయచేసి బైబిల్స్ ఉన్నవారందరూ కూడాను బైబిల్ తీసుకొని లేఖన భాగంలో 22వ వచనంలో నిర్గమకాండము 35వ అధ్యాయము 22వ వచనంలో స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించెను వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను పోగులను ఉంగరములను తావళములను సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. బంగారం కానుక ఇచ్చేవారు ఎట్లా ఇచ్చారంటండి? బంగారం, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, పురుషులు కానీ స్త్రీలు కానీ వారి దగ్గర ఉన్న బంగారం తీసుకొచ్చి దేవునికి కానుకగా ఇచ్చారంట. ఏమి ఇచ్చారంట కానుకగా? ఒకటి ముక్కరలు. అంటే ఏంది? ముక్కరలు అంటే ముక్కు పుడకలు. ప్రభువా, నాకు ఈ ముక్కు ఇచ్చావు, నీకు వందనాలు. దేవుడు మనకి ముక్కు ఇచ్చింది దేనికోసం? గాలి పీల్చడానికి, గాలి వదలడానికి, వాసన చూడడానికి, వచ్చింది చీదుకోవడానికి. అంతేనా? ఈ ముక్కుకి మనం కొంచెం మేకప్ చేసాం. ఇంకొక చిన్న ముక్కు పుడకుంటే బాగుండేది, ఇంకొక బెజ్జం పెడితే బాగుండేది కదా. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు, ఈ బెజ్జాలు మాకొద్దయ్యా, ఈ ముక్కర్లు మాకొద్దు ప్రభా, ముందు నీ మందిరం పని కావాలని చెప్పేసి దాన్ని తీసేసేసి ఎవరికి ఇచ్చారంట? దేవుని మందిరానికి ఇచ్చేసారంట. ఇప్పుడు ముక్కు ఎట్లా ఉంది? కొంతకాలం బెజ్జం కనపడింది, ఆ తర్వాత అది పూడిపోయింది. దేవునికి స్తోత్రం. ఏమైపోయింది? నాకు చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న దేవాలయంలో తీసుకుని వెళ్ళి అక్కడ చెవులకి బెజ్జాలు పెట్టించి పోగులు పెట్టించాను. అప్పుడు పెట్టించినటువంటి ఈ బెజ్జాలు నిదానంగా పూడుకుంటా వచ్చినాయి. మా అమ్మాయి నా ఒళ్ళో కూర్చొని, డాడీ నీకు బెజ్జాలు ఎందుకు పెట్టారు డాడీ? మాకు ఆడపిల్లలకేమో పోగులు పెట్టడానికి బెజ్జాలు పెట్టారు కదా, మరి నీకెందుకు పెట్టారు డాడీ? నాకు బెజ్జాలు లేవు కదమ్మా అంటే, ఇదిగో కొంచెం ఉన్నాయి, అది పూర్తిగా పూడిపోలేదు. వారందరూ ఏం చేశారంట? వాళ్ళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు తీసి, మాకు అలంకారం కంటే కూడాను నీ మందిరానికి అవసరం ప్రభువా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ మందిరానికి ఇది అవసరం ప్రభువా. ఆ ముక్కు పుడకలన్నీ తీసి ఇచ్చేసారంట. గమనించారా? ఇప్పుడు ముక్కు పుడకలు చిన్న ముక్కు పుడకలు పెడుతున్నారు, కానీ పూర్వదినాల్లో ఎటువంటి ముక్కు పుడకలు పెట్టేవాళ్ళు తెలుసా? పోగులు అంత పెద్దవి పెట్టేవాళ్ళు కదండి. పూర్వం ఉన్న డ్రెస్, ఆ మేకప్లు ఇప్పుడు మారిపోయినాయి కదా. పూర్వం ఉన్న బంగారు ఆభరణాలు ఇప్పుడు మారిపోయినాయి. పూర్వము అందరు కూడాను మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు, మన బామ్మలు వాళ్ళందరూ పెట్టిన ఆ ఆభరణాలు ఎంతెంత బంగారు ఆభరణాలు అంటే, వాళ్ళు ముక్కుకు పెట్టినటువంటి ఆభరణాలే దాదాపు పెద్ద పెద్ద సైజు ఉండే. చెవులకి పెట్టినటువంటివి పెద్ద పెద్ద సైజు. ఎంత పెద్ద సైజు ఉన్నాయంటే ఆ చెవుకి ఏలాడి పెద్ద పెద్ద బెజ్జాలు అయిపోయాయి. ఇంత బంగారం పెట్టేవాడు కదా. ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత గొప్ప అనుకునేవాడు, అంత అందం అనుకునేవాడు. ఆ రోజుల్లో అవన్నీ కూడాను వాళ్ళు ఏం చేశారంట? మా అలంకారం కంటే నీ మందిరం ఘనంగా ఉండాలి ప్రభువా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఏదైనా ఇవ్వమంటే ఇస్తారు, కానీ అలంకారం కోసం వాడుకునే ఇవ్వమంటే మాత్రం ఎవరు ఇచ్చేది ఇష్టపడరు. మరి ముఖ్యంగా ఆడవాళ్ళు ఇష్టపడరు. అలంకారం కోసం ఏం తెచ్చుకుంటే దాన్ని నువ్వు అడుగుతావేందని చెప్పేసి భర్తకి ఇచ్చేవాళ్ళు కాదు, బంధువులకి ఇచ్చేవాళ్ళు కాదు, ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నా దేవునికి మాత్రం నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా? అటువంటి సమర్పణ కలిగిన వారై, ప్రభువా, ఐగుప్తు దేశంలో ఒకప్పుడు మేము మట్టి పిసుకున్నామయ్యా, ఇటుకలు తయారు చేసాం ప్రభువా, కనీసం తినడానికి తిండి కూడాను లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు మాకు తినడానికి తిండి పెట్టడమే కాదు, కానీ ఉండటానికి ఇల్లు ఇవ్వడమే కాదు, కానీ కట్టుకోవడానికి బట్టలు ఇవ్వడమే కాదు, కానీ అలంకారం కోసం బంగారం ఇచ్చావు నాయన, అలంకారం కోసం వెండి ఇచ్చావయ్యా, అలంకారం కోసం రత్నాలు ఇచ్చావు ప్రభా. ఇదిగో ఈ విలువైనవన్నీ కూడా మీకే సమర్పణ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
వారు బంగారము, స్త్రీలు కానీ పురుషులు కానీ, అక్కడ ముక్కరలు కానీ, పోగులు కానీ, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను. దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా. నిలువు దోపిడీ ఇచ్చేవాళ్ళండమ్మా. పూర్వం రక్షణ పొందకమునుపు విగ్రహారం చేసేటప్పుడు చెప్తా ఉండేవాడు, నిలువు దోపిడీ ఇస్తామని మొక్కుబడి చేసుకున్నాము. నిలువు దోపిడీ అంటే అర్థం ఏంది ఏమా? నిలువు దోపిడీ అంటే అర్థం ఏంటి? నిలువెల్లా తలలో నుంచి అరికాల వరకు ఏమేమి పెట్టామో ఆభరణాలు ఇవన్నీ దేవుడికి ఇచ్చేస్తున్నాం. తలలో నాగరం పెట్టింది తల్లిగారు. తెలుసా నాగరం? ఎంతమంది చూసారు? దేవుని స్తోత్రం చెప్పండి. తలలో నాగరం పెట్టింది. చెవుల మీద ఈ పైనుంచి కిందకి ఎలాడుతుంటే ఏంది అది అమ్మా? మాటిలా అబ్బా, చెంప సవరాలు. దేవునికి స్తోత్రం. అవి పెట్టింది, చెవులకి పెట్టింది, మెడలో వేసింది, చేతులకి పెట్టింది, వంకీలు పెట్టింది, నడుముకి పెట్టింది. ఏంది అది? వడ్రానము. కాళ్ళకి పెట్టారు. ఏంటవి? పట్టీలు కాళ్ళకి పెట్టారు. మెట్లు పెట్టారు కదండి. ఒక రోజున ఒక ఆమె ముస్లిమ్స్ ఆమె బురకా వేసుకొని వచ్చింది. ఆమె కాళ్ళకి 3 ఏళ్ళకి పెట్టింది మెట్లు. నేను డౌట్ వచ్చాడు, అమ్మ నువ్వు ఖురాన్ చదివావా అన్న. అంటే చదివాను భయ్యా అంది. మీ ఖురాన్లో మెట్లు పెట్టుకోమని ఉందా అన్న. అప్పుడు అంది, మా ఖురాన్లో మెట్లు పెట్టుకోమని లేదు, కానీ వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను పెట్టుకున్నాను. బైబిల్లో క్రైస్తవులు ఏ ఆభరణాలు ధరించాలి, ఏవి ధరించకూడదు, ఏమని చెప్పింది వాక్యం? ఏమండి? మీరు తగుమాత్రపు అలంకారాలు భక్తి కలిగిన స్త్రీలకు తగినట్టుగా. దేవునికి స్తోత్రం చేద్దామా. మిమ్మల్ని చూడగానే, మీ అలంకారం చూడగానే, మీ ధరించిన వస్త్రాలు చూడగానే, మీరు ధరించిన ఆభరణాలు చూడగానే ఏమనుకోవాలంటే అందరూ ఈ సహోదరి భక్తి కలిగిన సహోదరి, ఈ తల్లి భక్తి కలిగిన తల్లి అనుకోవాలి. మీ ఆభరణాలు చూస్తే అలాగ ఉండాలి, మీ అలంకారాలు చూస్తే అలాగ ఉండాలి, మీ వస్త్రధారణ చూస్తే అలాగ ఉండాలి. ఏమండి? వస్త్రాలు కట్టుకోవడం, వస్త్రాలు ధరించడం వేరు, వస్త్రాలు మనము ఏ విధంగా ధరించుకునే విధానం కూడాను దేవుడు మనకు చెబుతున్నాడు. ఎలాగుండాలంటే భక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా. ముసలామె ఊగుతా వస్తుంది. ఆమె చెంపసౌరాలు పెట్టింది. నా తండ్రి, నేను అనుకున్నా ఇంకెందుకమ్మా నా తల్లి, ఊరు బొమ్మ ఉంటుంది, ఊరు ఈ కూడా ఊగుతున్నాయి. నాయనా తండ్రి, అది ఎక్కడ జారిపోయిద్దోనమ్మా కదా. ఒక ఆమె చనిపోయింది, ముసలు ఆమె. సమాధి కార్యక్రమానికి రమ్మంటే నేను కూడా పోయా. హిందువుల సమాధులు శవం ఆ కాటి మీద పేర్చారు. బంగారం అంతా తీసేయండి రా అంటున్నాడు. ఆమెకి ముక్కు ఒకటి ఉంది, చెవుకు ఒకటి ఉంది. ఆ సీలు తీస్తుంటే రావటం లేదు. లాగేరా అంటుంది. తెగిపోతే బాధపడిద్దాం, ఇంకేం బాధపడిద్దాం. చెవుకి రావట్లా, సీలు తీస్తే రావట్లా. ఏం చేయమంటున్నారు? లాగేయమంటున్నారు. వామ్మో, ఒకవేళ ఆమె కనుక బతికుంటే లాగుతారా? మన ప్రవర్తన, మన నడవడిక దేని మీద ఆధారపడుతుందంటే మనం ధరించే వస్త్రాలు. నీ వస్త్రధారణ ఎలా ఉంటుందో నీ మనసు అలాగుంటుంది. నీ మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయో నీ వస్త్రధారణ అలాగుంటుంది. నీ మనసులో ఆలోచనలు ఎలా ఉంటుందో నీ యొక్క ఆభరణాల అలంకరణ అలాగుంటుంది. వీరు ఇశ్రాయేలు అందరూ అంట, ప్రభువా ఒకప్పుడు మాకు ఏం లేదు నాయన, ఒకప్పుడు మా పరిస్థితి బహు దీన పరిస్థితి, ఇప్పుడు మాకు అన్నీ ఇచ్చావు, ఇదిగో నీకోసం మేము నీకు సమర్పణ చేస్తాం. పురుషులేమి స్త్రీలేమి వారికి కలిగినటువంటి ఆభరణాలన్నీ సమస్త విధములైన, ఆయన ఆ పేర్లను అక్కడ రాయలా, ఒకే మాట చెప్పాడు, సమస్త విధములైన ఆభరణాలన్నీ కూడా తీసుకొచ్చి ఆ ప్రత్యక్ష గుడార నిర్మాణం కోసం. ఎందుకంటే మోషే చెబుతున్నాడు, ఈ ప్రత్యక్ష గుడారములో దేవుడు మనతో కూడా మన మధ్యలో నివసించాలి అని కోరుకుంటున్నాడు. ఆయన ఈ ప్రత్యక్ష గుడారంలోనికి దిగి వస్తాడు.
ఇదిగో ఆయన షకీనా మహిమ మేఘము మనమందరం చూస్తూ ఉండగానే ఈ మందిరం మీదకి దిగిరాబోతా ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ మందిరంలోనికి ఆ మహిమ మేఘము దిగి వచ్చినప్పుడు ఆయన మహిమను మనమందరం చూడబోతున్నాం. ఇది నిర్మించాలి. ఇది దేవుడు మనకిచ్చిన అవకాశం. మీలో నుంచి మీరు ఈ అర్పణను పోగు చేయండి అని మోషే చెప్పినప్పుడు చూడండి, అక్కడ వారు అయ్యాన్ని తీసుకొచ్చారంట. ఇంకా తర్వాత ఎందుకు ఇచ్చారు? అక్కడ ఏం రాయబడిందంటే, మరియు నీలధూమ్ర రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇత్తడిని గాని ప్రతిష్ఠించిన ప్రతివాడు యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద ఉండెను వాడు దాన్ని తెచ్చెను. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారే ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఏఫోదునకును పతకమునకును చెక్కు రత్నములను లేత పచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చూడండి, దీపానికి ఏం కావాలంటే తైలం కావాలి. అలాగే అభిషేక తైలము, ఈ తైలం 2 రకాలండి. ఒకటేమో దీపాలు వెలిగించే తైలము, రెండవది ఏమో అభిషేకించే తైలం. ఎవరిని అభిషేకించేది? యాజకులను అభిషేకించాలి, రాజులను అభిషేకించాలి, ప్రధాన యాజకులను అభిషేకించాలి. ఈ అభిషేకించడానికి ఉపయోగించే తైలం వేరు. అతి పరిశుద్ధమైన వస్తువులన్నిటి ఉపకరణములన్నింటినీ కూడాను ప్రతిష్టాభిషేక తైలముతో అభిషేకించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఈ మందిరంలో రోజు కూడా సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేసరికి ఏం చేయాలంటే దీపాలు వెలిగించాలి. వెలుగు కొరకు దీపవృక్షము అన్నాడు, ఇందాక చదువుకున్నాం కదా. ఆ దీపవృక్షంకి ఎన్ని దీపాలు ఉంటాయి? 7 ప్రదీపాలు ఉంటాయి. ఏమండి, దీపవృక్షము ఇలా నిలబడి ఉంటే దీపవృక్షము దీనికి కుడివైపున 3 దీపాలు, ఎడం వైపున 3 దీపాలు, మధ్యలో 1 దీపం. మొత్తం ఎన్ని? 3 + 3 6, 6 1 + 7, మొత్తం 7 దీపాలు వెలుగుతూ ఉండాలి. ఈ దీపాలకి ఏం కావాలి? నూనెగా తైలం కావాలి. ఏ తైలం కావాలి? అచ్చము దంచి తీసిన ఒలీవ తైలము కావాలి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కానుకగా ఏం తీసుకెళ్ళాలంటే తల్లులు అందరూ ఏం చేస్తున్నారంటండి, మనకు తైలం, మందిరంలో తైలం కావాలి అని చెప్పేసి తైలం తీసుకెళ్తా ఉన్నారు. మందిరంలోనికి నూనె తీసుకెళ్తున్నారు. అందుకని ఆ ప్రవక్త మీకా ప్రవక్త ఏం రాస్తాడంటే, ప్రభువా ఇదిగో నీకు ఏమి తీసుకొని వచ్చి నీకు కానుక ఇస్తే, అర్పణ ఇస్తే అది నీకు సంతోషము కలుగజేస్తుంది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదవబడింది, అక్కడ రాయబడింది, మీరు చదవద్దు కానీ అందులో రాయబడింది, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించెదను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మోషేకు దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా ఇదిగో ఈ ప్రత్యక్ష గుడారమును మీరు నిర్మించండి. ఇందుకు కావలసినవి ఇదిగో మెటీరియల్ అంతా ఇది. ఏం చెప్పాడండి? కావలసిన మెటీరియల్ అంతా ఇది. బంగారానికి బంగారం, వెండికి వెండి, ఇత్తడికి ఇత్తడి, రత్నాలకు రత్నాలు, ఇంకా సన్నపు నార, నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగిన సన్న నార. ఇంకేం చెప్పాడు? పొట్టేలు తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర కదా, తైలము, అభిషేక తైలము, మరి ధూపం వేయడానికి సంభారములు, ఎటువంటివి? పరిమళ ధూప ద్రవ్యములు, సుగంధ ద్రవ్యములు, ఇవన్నీ కావాలి అని చెప్పినప్పుడు 29వ వచనంలో, మోషే చేయవలని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను
తెచ్చిరి. దేవుడు చెప్పాడు, వారందరూ చేశారా చేయలేదా? ఏమండి, దేవుడు చెప్పాడు మోషేకి, మోషే ప్రకటన చేశాడు, వారందరూ చేశారా చేయలేదా? దేవునికి స్తోత్రం చేద్దామా. దేవుడు వారందరినీ ప్రేరేపించాడంట. ప్రేరేపణ ప్రకారముగా ఎవరికి ఏ ప్రేరేపణ వచ్చిందో ఆ ప్రేరేపణ ప్రకారంగా వారందరూ తీసుకొచ్చి మోషే చేతిలో పెట్టారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఇదిగో ఈ ప్రత్యక్ష గుడారము నిర్మాణమునకు కావాల్సిన మెటీరియల్ అంతా వాళ్ళు తెచ్చారు. 30వ వచనంలో మోషే ఇశ్రాయేలుతో ఎట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను సేవ చేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు. గట్టిగా చెప్పకూడదు. యేసయ్యకు మహిమ చెల్లిదా. ప్రజ్ఞా వివేకములతో జ్ఞానముతో నిపుణత కలిగిన పని, నైపుణ్యము కలిగిన పని, నకిషీ పని. ఇప్పుడు ఈ పని చేయడానికంట దేవుడు ఎవరిని పేరు పెట్టి పిలిచాడంటే బెసలేలును పేరు పెట్టి పిలిచెను. ఆయనను ఈ పనులన్నీ చేయడానికంట జ్ఞానాత్మతో అభిషేకించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు ఒక తలాంతు ఇచ్చాడు అంటే, మనకు ఒక టాలెంట్ ఇచ్చాడంటే, మనకు ఒక వరం ఇచ్చాడంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఒక తలాంతుతో నిన్ను దీవించాడండి. ఒక తలాంతు నీకు ఇచ్చాడు. ఏ తలాంతు అంటే నీలో ఆ తలాంతు ఉన్నది, నీలో ఆ వరం ఉన్నది, నీలో ఆ కృప ఉన్నది. అమ్మ వింటున్నారా? నీకు దేవుడు ఆ కృపనిచ్చాడు. ఎవరైతే శ్రద్ధ కలిగి పని చేస్తారో వారందరికీ దేవుడు తలాంతులు ఇస్తా అంటాడండి. సోమరి పోతులకు మాత్రం తలాంతులు ఇవ్వడంట. పని చేసే ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతులు ఇస్తాడంట. ఇదిగో నేను బెసలేలను ఏర్పాటు చేసుకున్నాను. ఏ పని చేయాలంటే అతను ప్రత్యక్ష గుడారములు బంగారు పనికి బంగారు పని అంట, వెండి పనికి వెండి అంట. గమనించారా? బంగారం పని చేసేవాళ్ళు ఇనప పని ఎల్డింగ్ చేస్తారా? చేయరు కదండి. బంగారం పని చేసేవాళ్ళందరూ ఒక డిపార్ట్మెంట్ ఉన్నారు. ఇనప పని చేసేవాళ్ళు, వెల్డింగ్ చేసేవాళ్ళంతా ఒక డిపార్ట్మెంట్ ఉన్నారు. కార్పెంటర్ పని చేసేవాళ్ళు, చెక్క పని చేసేవాళ్ళంతా ఒక డిపార్ట్మెంట్ ఉన్నారు కదా. మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి దేవుడు ఎటువంటి తలాంతులు ఇచ్చాడంటే బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయటకును, రత్నములను డైమండ్స్ని, రత్నాన్ని ఏం చేయాలంటండి? సానబెట్టి. చూడండి, డైమండ్స్ కూడా, వజ్రాలు కూడాను సానబెట్టకపోతే అది ప్రకాశించదంట. వజ్రాలు కూడా ఏం చేయాలంటండి? సానబెట్టాలంట. బంగారాన్ని కూడా శుద్ధి చేయకపోతే అది ప్రకాశించదంట. బంగారాన్ని శుద్ధి చేయాలి. ఏమో మన ఇంట్లో బంగారాన్ని శుభ్రం చేయట్లేదా? పోగులన్నిటినీ, నాంతాడుని, ఇంకేమున్నాయో బంగారం ముక్కర్లు అవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? శుభ్రం చేయడానికి, ప్రకాశించడానికి, మెరుగు పెట్టడానికి ఏం చేస్తున్నారు మీరు? ఇంట్లో ఏం చేస్తున్నారమ్మా? తోముతాం. దేంతో తోముతాము? సూపర్ నిన్న కాదుగా. దేని బట్టి? దానికి కుంకుడు రసమే స్పెషలిస్ట్. దేవునికి స్తోత్రం. బంగారు షాప్ తీసుకెళ్తే వాళ్ళు మెరుగు పెడతారు కదా. మనం ఎట్లా శుభ్రం చేస్తున్నామో ఇదిగో రత్నాలను సానబట్టడానికంట బెసలేలుకి జ్ఞానం ఇచ్చాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనలను దేవుడు ఒక మట్టి పాత్రలుగా చేయలేదు కానీ, వట్టి పాత్రలుగా చేయలేదు కానీ, మనలను ఆయన జ్ఞానముతో నింపుతున్నాడు, ఆత్మతో నింపుతున్నాడు. దానియేలుని దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు ఇప్పుడు దానియేలుకి షడ్రక్ మెషక్ అబెద్నెగోలకి దేవుడు తన ఆత్మతో నింపినప్పుడు అంట మిగతా స్టూడెంట్స్ అందరికంటే, కల్దీల విద్యార్థులందరికంటే కూడా వీరికి 10 రెట్లు జ్ఞానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 10 రెట్లు జ్ఞానం అంటే ఆ కల్దీలందరికీ, ఆ బబులోను సంస్థానంలో ఉన్న వారందరికీ 100కి 10 మార్కులు వస్తే మన వాళ్ళకి ఎంత వచ్చినాయి? 10 రెట్లు ఎక్కువ, 100 మార్కులు వచ్చినాయి అంట. గట్టిగా చెప్పలు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దామా? చూడండి, అన్య జనులకి 10 మార్కులు వస్తే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి 10 రెట్లు జ్ఞానం ఇచ్చి 100 మార్కులతో ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు అటువంటి కృప మన బిడ్డలకు దయచేయను గాక. అటువంటి తలాంతులు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. అటువంటి జ్ఞానాత్మపూర్ణులుగా దీవించాడు. బెసలేలుని జ్ఞానాత్మపూర్ణుడిగా దేవుడు ఆశీర్వదించాడు. మనం కూడా మన బిడ్డల కోసం ప్రార్థించాలి. ప్రభువా, బెసలేలుకి ఇచ్చినటువంటి ఆ జ్ఞానము మా బిడ్డలకి దయచేయను. చూడండి, వివిధ డిపార్ట్మెంట్స్లో మన వారు తెలివి కలిగిన వారుగా, జ్ఞానం కలిగిన వారుగా, ప్రజ్ఞ కలిగిన వారుగా, వివేకం కలిగిన వారుగా, మెరిట్ స్టూడెంట్స్గా రాణించాలి అంటే ఇదిగో ఆత్మతో నింపబడిన అనుభవము కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు బెసలేలుకి అటువంటి జ్ఞానం ఇచ్చాడు. నీ జీవితంలో కూడాను దేవుడు అటువంటి జ్ఞానం ఇచ్చాడు. మీరు గమనిస్తూ ఉంటారు, మీ పిల్లలకి కొన్ని పనులు చెబుతూ ఉంటారు, ఆ పిల్లలు పనులు చేస్తూ ఉంటారు కదండి. చిన్న పిల్లలే ఇంట్లో పని చేస్తూ ఉంటారు, మీరు చేసిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. మీరు చూడండి, మీకున్న ఇద్దరు పిల్లల్లో ఒక బిడ్డ మీరు ఎట్లా ఇల్లు ఊడ్చారో అట్లాగే చీపురు తీసుకొని ఇల్లు ఉడుస్తూ ఉంటారు. ఇద్దరు ఉడుస్తారు, కానీ ఒక అమ్మాయి శుభ్రంగా ఉడిచేది, ఒక అమ్మాయి శుభ్రంగా ఊడదు. ఒక అమ్మాయి శుభ్రంగా ఎందుకు ఊడగలిగిందంటే దేవుడు ఆ బిడ్డకి ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంట్లో మీరు వంట చేస్తూ ఉంటారు. వంట చేసినప్పుడు మీరు కనుక తాలింపేస్తే ఆ వాసన ఇల్లంతా కూడాను ఎంత కమ్మగా అనిపించిందో. ఏంది వంట అయిపోయిందా, రమ్మంటావా, వడ్డిస్తావా అంటాడు ఆయన కదా. ఒకవేళ మాడబెట్టారా, తాలింపు మాడిపోయిందా, ఇంక వాళ్ళు మాడిపోయినట్టు. ఎంత చక్కగా తాలింపు వేయగలిగావంటే దేవుడు ఒక తలాంతు ఇచ్చాడు నీకు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కగా కూర తయారు చేయగలిగావంటే ఒక తలాంతు దేవుడు ఇచ్చాడు నీకు. ఎంత చక్కగా వంట చేయగలిగావంటే అది ఒక తలాంతు దేవుడు నీకు ఇచ్చాడు. ప్రేమేం దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు చేసే పనిలో నీకు నైపుణ్యాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఎంత నైపుణ్యం అంటే ఇతరులు చేయలేనంత నైపుణ్యం అండి. చూడండి, కుండలు తయారు చేసే వాళ్ళకి చక్కని నైపుణ్యం దేవుడు ఇస్తాడు. చెక్క పని చేసే వాళ్ళకి దేవుడు నైపుణ్యం దేవుడు ఇచ్చాడు. బంగారం పని చేసే వాళ్ళకి దేవుడు నైపుణ్యం ఇచ్చాడు. వెండి పని చేసే వాళ్ళకి దేవుడు నైపుణ్యం ఇచ్చాడు. అన్నీ ఇదిగో ఆ వెల్డింగ్ చేసే వాళ్ళకి దేవుడు నైపుణ్యం ఇచ్చాడండి. ఇల్లు కట్టే వాళ్ళకి దేవుడు నైపుణ్యం ఇచ్చాడు. దేవుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా మనకు జ్ఞానం ఇవ్వాలని, విద్యా వివేకములు, ప్రజ్ఞ వివేకము కలిగినటువంటి ఆత్మతో మనను అభిషేకించాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. గురువారం రోజున స్కూల్లో కంట్లో సమస్య వచ్చింది. కన్ను మొత్తం ఎర్రగా మారిపోయింది. ప్రేయర్ చేసుకున్నాను, తగ్గిపోతే సాక్ష్యం చెప్తాను అని అనుకున్నాను. దేవుడు చేసిన కృప కొరకు వందనాలు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు ఎట్లా ఉన్నాయి కళ్ళు? ఎట్లా ఉన్నాయి కళ్ళు? ఎట్లా ఉన్నాయి? మల్లెపూల్లాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బట్టల షాప్ దగ్గరికి మేము బండి మీద వెళ్తున్నప్పుడు, పాదగుంటూరు దగ్గర వెళ్తున్నప్పుడు వెనక నుండి ఒక ట్రాక్టర్ వచ్చి బండిని గుద్దేసింది. ఆ టైంలో నలుగురు పడిపోయాం. కానీ దేవుని కృప వలన ఏమి జరగకుండా ప్రమాదం దేవుడు కాపుదలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. పొలం తాకట్టులో నుండి విడిపించడానికి 21 రాత్రులు ఉపవాస ప్రార్థనలో దేవుడు గొప్ప సహాయం చేసి ఆ తాకట్టులో ఉన్న పొలం అంతా కూడాను 12 లక్షలు కట్టి విడిపించడానికి ప్రభు సహాయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవుడి నామానికి వందనాలు, సంఘానికి నా వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. పోయిన సంవత్సరం రెగ్యులర్ చేయటమే కాకుండా పదోన్నతి అంటే పై చదువులు చదువుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. శాలరీ ఇస్తూ చదువుకునే అవకాశం ఇచ్చినందుకు ఇదంతా దేవుడి కృపేనండి. నా జీవితంలో నన్ను దేవుడు ఎంచుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. పిల్లల చదువులు ప్రతి విషయంలో తోడుగా ఉన్నాడు దేవుడు. జీజీహెచ్లో ట్రైనింగ్ అవ్వడానికి అవకాశం ఇచ్చాడు యేసయ్య. అసలు నా వల్ల కాని పని అండి. మా ఊరిలో కూడా పల్లెటూరు, అది అందరూ ఆశ్చర్యపోతున్నారు. నా ఒక్కదాని వల్ల అయిద్దా అని 12 లక్షలు దేవుడు నాకు ఇచ్చాడంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. అసలు నేనే నమ్మలేకపోతున్నాను. 21 రోజు ఉపవాస ప్రార్థనలో పాస్టర్ గారు అడిగారు, నీకేం కాదమ్మా, దేవుడు ఇస్తాడు, నిబ్బరంగా ఉండు, ప్రార్థన చేసుకొని చాలా ధైర్యాన్ని ఇచ్చారు. దేవుడు నిజంగా ఆశ్చర్యంగా నాకు 7 లక్షలు లోన్ ఇచ్చారు.
2 లక్షలు గోల్డ్ తాకట్టు పెట్టేసి మొత్తం 9 లక్షలు అమ్మ నాన్న హెల్ప్ చేశారు. మొత్తం 12 లక్షలు వాళ్ళకి ఇచ్చిన 20 రోజుల గడువులో వాళ్ళు నానా మాటలు తిట్టారండి. మా హస్బెండ్ పెట్టిన తాకట్టులో పొలం బిజినెస్ లాస్ వల్ల వాళ్ళన్న మాటలకి నేను ఎంతగానో ఏడ్చి 3 రోజులు మంచినీళ్ళు కూడా తాకుండా ఉపవాసం ఉన్నానండి. నాకు నా లైఫ్లో నమ్మకమైన విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన నాకు బాగా సహాయం చేస్తుందండి. సంతానం లేనప్పుడు అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. తర్వాత ఈ అప్పుల విషయంలో ఉద్యోగం విషయంలో గట్టిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను. వాటర్ మాత్రమే తాగి దేవుడు నాకు ప్రార్థన ఆలకించి నాకు అప్పు తీరేలా సహాయం చేశాడు. ఈ నూతన సంవత్సరం కూడా గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. ప్రతి పనిలో ప్రతి భారంలో దీవెనగా తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు నా యేసయ్య. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృప ఇచ్చారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరంలో ఆదివారపు ఆరాధనకు మా ఆహ్వానం. అనారోగ్యంతో బాధపడుచున్నారా? దురాత్మలతో పీడింపబడుచున్నారా? పాపపు అలవాట్లు మానలేకపోతున్నారా? కుటుంబ సమస్యలతో కృంగిపోతున్నారా? భవిష్యత్తు గురించి భయపడుచున్నారా? షకీనా ప్రార్థనా మందిరానికి ఇదే మా ఆహ్వానం. రక్షణానందం పొందడానికి, ఆరోగ్యము ఆశీర్వాదం పొందడానికి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటకు ఆదివారం ఉదయం 7:30 గంటలకు జరుగు ఆరాధనకు అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం. షకీనా మెలోడీస్ అను మా పాట DVDలు, CDలు మరియు పాటల పుస్తకములు మా యొద్ద లభించును మరియు గుంటూరులోని ప్రబోధ బుక్ స్టాల్ నందు మీకు లభించును. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతలకు మరియు మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ G. విజయ్ కుమార్ గారు, షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ, 32వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497 మరియు ఒక నంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.